బాలీవుడ్ నటి ప్రముఖ మోడల్ పూనం పాండే మృతి టాలీవుడ్ ను షాకింగ్ కి గురి చేసింది. 32 సంవత్సరాలకే క్యాన్సర్ తో చనిపోవడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పూనం అభిమానులు విషాదంలో కూరుకుపోయారు. ఇక గర్భాశయ క్యాన్సర్ తో ఆమె చనిపోవడంతో మరోసారి దానిపై చర్చ మొదలైంది. భారత్ తో సహా అనేక దేశాల్లో మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొన్నాళ్లుగా ఈ సంఖ్య వేగంగా పెరుగుతుంది. అయితే ఆదిలోనే గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించి నివారించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు హెచ్పివి వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ వేయించడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారి పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో కూడా 9 నుంచి 14 ఏళ్ల మధ్య బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తన ప్రసంగంలో ప్రత్యేకంగా చెప్పారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తరహాలో వైరస్ ను పోలిన పదార్థాలతో ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. హెచ్పివి వ్యాక్సిన్ L1 ప్రోటీన్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారు చేసి గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. చిన్న వయసులోనే లైంగిక సంబంధాలు, గర్భం దాల్చడం, ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం, పేదరికం, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పోషకాహార లోపం లాంటివి గర్భాశయ క్యాన్సర్ కు ప్రధాన కారణాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. దీనిని ప్రారంభం దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని సూచిస్తున్నారు. సెక్స్ తర్వాత రక్తస్రావం జరగడం, ఆ సమయంలో విపరీతమైన నొప్పి, వైట్ డిశ్చార్జ్ లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాటిని విస్మరించకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలని చెబుతున్నారు. అలాగే మాలిక్యులర్ పరీక్షలు, పాస్మియర్ పరీక్షలు క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తిస్తే దీనిని నుంచి రక్షించుకోవచ్చు. ఆపరేషన్ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా గర్భాశయ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. ఈ వ్యాధి పెరిగితే మాత్రం ప్రాణాలు నిలుపుకోవడం కష్టమే. అందుకే ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి.